ఇదే మీ ప్రభుత్వమే కావాలని అన్నానులే. వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోందా? ఇటీవల కాలంలో ఈ చర్చ జరుగుతోంది రాజకీయ కారిడార్స్లో. నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా అనేది సెకండరీ, కానీ పొలిటికల్గా మాత్రం ఒక వాతావరణాన్ని చాలా పకడ్బందీగా క్రియేట్ చేస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీలు. ఎంత పకడ్బందీగా అంటే ఒక లేయర్ని వేసేసాయి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక లేయర్ని వేసేసి, ఇటు చూస్తే ప్రభుత్వం కనపడదు ప్రజలకి, అటు చూస్తే ప్రభుత్వం వైపు నుంచి ప్రజలు కనపడరు అనే ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రభుత్వం పని అయిపోయింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, లేకపోతే ఈ ప్రభుత్వంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇది చేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా ఎన్ని రకాల మైండ్ గేమ్ ఆడాలో అన్ని రకాల మైండ్ గేమ్ ఆడుతున్నాయి ఒకవైపు నుంచి బీఆర్ఎస్, ఒకవైపు నుంచి బీజేపీ. సహజంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి నోరు ఎక్కువ ఉంటుంది. న్యాచురల్, ఏ పార్టీ అయినా ఎక్కడైనా, ఏ రాష్ట్రమైనా, కేంద్రమైనా, ఎక్కడైనా అపోజిషన్లో ఉండే వాళ్ళకి నోరు ఎక్కువ ఉంటుంది. నోరు ఎక్కువ అంటే అదే బీఆర్ఎస్కి బీజేపీకి ఆ విషయంలో వర్తించదు. మళ్ళీ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళదే నోరు ఎక్కువ ఉంటుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్దే నోరు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో వోకల్స్ ఎక్కువ, గలగల మాట్లాడేవాళ్ళు, మంచి మంచి స్పీచ్లు ఇచ్చేవాళ్ళు ఎక్కువ బీఆర్ఎస్లో. అది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనుభవం కావచ్చు, లేకపోతే సహజంగానే కేసీఆర్ గారి కుటుంబంలో ఉన్న జెనెటిక్ స్ట్రెంత్ కావచ్చు. బ్రహ్మాండమైన వోకల్స్ ఉంటారు. దేన్ని ఎలాగైనా చెప్పి జనాన్ని మెప్పించగలరు, ఒప్పించగలరు. సమూహ బీజేపీలో కూడా బహుశా ఆర్ఎస్ఎస్ భావజాలం వల్ల కావచ్చు, లేకపోతే ఆ రకమైన స్పీచ్లు ఇచ్చి వాళ్ళలో కూడా విపరీతమైన వోకల్స్ ఉంటారు. అది ఏదో ఒక రకమైన అతివాదమో మితవాదమో ఏ రకమైన తీసుకున్నా కూడా ఒక రకమైన గట్టిగా చెప్పగలిగే వాళ్ళు, జనాన్ని ఒక రకమైన మైకంలోకి తీసుకెళ్ళగలిగే ఒక రకమైన హిప్నటిజం లాగా వాళ్ళని ఇచ్చేయగలిగే వాళ్ళు బీజేపీలో చాలామంది ఉన్నారు. అయినా ఇప్పటిదాకా బీజేపీ అధికారంలోకి రాలేదు ఎందుకు తెలంగాణలో అంటే ఒక రకమైన సైద్ధాంతిక ఇబ్బందులు కావచ్చు. ఆ మాటకు వస్తే దక్షిణ భారతదేశంలోనే లేదు కదా, ఒక కర్ణాటక మినహాయిస్తే. కాబట్టి మన దగ్గర బీజేపీకి సంబంధించిన సిద్ధాంతం అంత తొందరగా రాదు, ఇప్పుడిప్పుడే బలపడుతుంది. దాన్ని మనం కొట్టిపారేయలేం, అది వేరే విషయం. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న మైనస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వోకల్స్ కంటే ఫోకల్స్ ఎక్కువ. ఏంటి ఆ ఫోకల్స్ అంటే వాళ్ళకి పదవి మీద ఫోకస్ ఉంటుంది. ఎప్పుడు వాడిని లాగేద్దామా, మనం ఎప్పుడే కూర్చుందామా. ఒక రాజశేఖర్ రెడ్డి హయాం మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రాష్ట్రంలో, తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క రాజశేఖర్ రెడ్డి హయాం మినహాయిస్తే ఎప్పుడు చూసినా ఎవడూ 2 ఏళ్ళ కంటే ఉంచరు ముఖ్యమంత్రిగా. ఏడాది, 2 ఏళ్ళు, 6 నెలలు కూడా ఉన్న చరిత్ర, 3 నెలలు ఉన్న చరిత్రలు కూడా ఉన్నాయి. అంతే, అది అంతే. ఆ పార్టీ బై డిఫాల్ట్ అలా ఉంటుంది. ఆ పార్టీ అక్కడెవరికి పార్టీ ప్రయోజనాలు, మన పార్టీ అధికారంలో ఉండాలి ఇది ఉండదు. మన పార్టీ అధికారంలో రాకపోయినా పర్లేదు, వాడవద్దు, ఇది ఉంటుంది ఎక్కువగా. సరే, ప్రజలు కావాలనుకున్నప్పుడు, ప్రజలు కోరుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత చేసేవాడిని చేయనివ్వరు. కాళ్ళు లాగేవాడు ఒకడు ఉంటాడు, చేయలాగేవాడు ఒకడు ఉంటాడు. ఇక మనం లాగలేకపోతున్నామంటే అవతలోడు కుప్పందిస్తూ ఉంటాడు, ప్రత్యర్థి కుప్పందిస్తూ ఉంటాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితి. అది జాతీయ స్థాయిలోనూ ఉంది. ఏమాట కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనూ ఆ పార్టీ పరిస్థితి, అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. పక్కనున్న కర్ణాటకలోనూ అదే పరిస్థితి. తెలంగాణలో ఇంకా ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఇప్పుడు ఒకరు కాదు ముఖ్యమంత్రి. తెలంగాణలో ప్రభుత్వంలో ఒకరు కాదు ముఖ్యమంత్రి, 5-6 ఉన్నారు ఖర్చులేసి రెడీగా. కాకపోతే ఏంటంటే రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇంతో అంతో ఆ స్థాయిలో తన కమాండ్ని కాపాడుకుంటూ, తన పట్టుని నిరూపించుకుంటూ, అది అటు అధిష్టానం దగ్గర ఇటు కార్యకర్తల స్థాయిలో కూడా నిరూపించుకుంటూ రేవంత్ రెడ్డి కాస్త మెల్లమెల్లగా స్థిరపడుతున్నాడు. అయితే ఈ స్థిరపడడాన్ని
సొంత పార్టీలో శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి, ప్రత్యర్థి పార్టీలు ఎలాగూ జీర్ణించుకోలేవు. అందుకే ఒక రకమైన క్యాంపెయిన్ స్టార్ట్ చేశాయి. ఏంటది? ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేసింది. ఇంత తొందరగా వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి రాలేదు, చాలా భయంకరంగా ఉంది. ఒక ఆయన అంటాడు ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఈ ప్రభుత్వం రాదు మళ్ళీ కాంగ్రెస్ అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు ఎలక్షన్ పెడితే 10 సీట్లు కూడా రావంటగా అని ఒక ఆయన. అంటే ఈ అంటగా అంటూ చెట్ల కింద పుట్ల కింద లేకపోతే రచబండ దగ్గర కూర్చొని జనంలోకి ఎక్కిస్తున్నారు చాలా బలంగా. మరి అలా అని ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదా అంటే డెఫినెట్గా ఉంది. ఎంత ఉంది అంటే అది మనం లెక్కేయడం కష్టం. ఒకసారి ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా హై లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్, కేసీఆర్ లాంటి నాయకుడిని, బీఆర్ఎస్ లాంటి పార్టీని గద్దెదించిన ప్రజలు ఎన్నో 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 ఎక్స్పెక్టేషన్స్తో, ఎన్నో అంచనాలతో, ఎన్నో ఆకాంక్షలతో, ఎన్నో ఆశలతో కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఎంతో కసితో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం రేవంత్ రెడ్డి. అందులో రెండో మాట లేదు కదా, అది అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి మాటలు కావచ్చు, రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ కావచ్చు, రేవంత్ రెడ్డి యాక్టివ్నెస్ కావచ్చు, అతని పోరాట పటిమ కావచ్చు, తిరగబడే తీరు కావచ్చు, ఏదైనా కారణాలు ఏవైనా వ్యక్తి సెంట్రిక్గా ఆనాడు రాజశేఖర రెడ్డి ఎలాగైతే లాక్కొచ్చాడో ఇప్పుడు ఆయన అలా లాక్కొచ్చాడు. అంత కసితో ఉన్న ప్రజలు, అంత అన్ని ఆకాంక్షలతో, అన్ని ఎక్స్పెక్టేషన్స్తో కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఎన్నుకున్న ప్రజలు వాళ్ళు ఆశించిన ఆ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు వేసుకున్న అంచనాలు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఎంత తొందరగా అయినా సాటిస్ఫై అవ్వరు. సంహో ఓకే పర్లేదు అనే ఫీలింగ్ అన్న ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వానికి సరే ఆర్థిక ఇబ్బందులు అందామా, లేకపోతే సంకల్ప లోపం అందామా, లేకపోతే పరిపాలన అనుభవాలు ఏమి అందామా, కారణాలు ఏవైనా కావచ్చు, లేట్ అయింది. ప్రజలకు చెప్పిన మాటలు తీర్చడంలో కానీ, ఆకాంక్ష నెరవేర్చడంలో కానీ లేట్ అయింది. ఇంకా అవుతోంది కొద్దిగా. ఆ మేరకు కొంత ప్రజల్లో కొంత అసంతృప్తి ఇదైతే కనబడుతోంది. అది ఏ రేంజ్లో ఉంది, వాళ్ళు ఎవరు అన్నట్టు ఇప్పుడు ఎలక్షన్ పెడితే 10 సీట్లు వస్తాయి, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, ఇట్లాంటి మాటలు నేను చెప్పను. కానీ వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది. దీన్ని మరి ప్రభుత్వం ఎంతవరకు అడ్డుకోగలదు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత నేను దేనికైనా సిద్ధం, రండి చూసుకుందాం అని రేవంత్ రెడ్డి మాట్లాడడం, నా ప్రభుత్వం మీద వ్యతిరేకత అంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్న ఒక భ్రమ కల్పిస్తున్నాయి అంతే తప్ప ప్రజల్లో బ్రహ్మాండమైన మాకు ఇంకా బలం ఉంది, మేము ఇంకా పెంచుకున్నాం మా బలాన్ని అని రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు ఆత్మవిశ్వాసమా అతి విశ్వాసమా అనే ఒక సందేహం కూడా వస్తుంది. డెఫినెట్గా ఆయన చాలా ఆత్మవిశ్వాసంగా మాట్లాడుతున్నారు. కానీ అది ప్రజల్ని మరి వీళ్ళు ఎలాగైతే వ్యతిరేకత ఉందని ఒక భ్రమ క్రియేట్ చేస్తున్నారు, భ్రమ అంటే వాళ్ళు ఎలాగై ఒక వాతావరణం సృష్టిస్తున్నారో అది తప్పు వాతావరణం, నేను చెప్పేది కరెక్ట్ వాతావరణం చెప్పి సృష్టించడం కోసం ఈయన ఇంకొక గేమ్ మొదలెట్టాడా. మొత్తం మీద తెలంగాణలో 2 అంశాలు క్లియర్గా వస్తున్నాయి. ఒకటి, ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిందని బీఆర్ఎస్ బీజేపీలు విడివిడిగానే కూడబలుక్కున్నట్టు గేమ్ ఆడుతున్నాయి, మైండ్ గేమ్. అది ఎంతవరకు ఫ్యాక్ట్. తర్వాత కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్గా ఆ మధ్య ఒక 10 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు విడిగా హోటల్లో సమావేశం పెట్టుకున్నారు. అది ఎందుకు పెట్టుకున్నారంటే తర్వాత తెలిసింది ఏంటంటే ఒక మంత్రికి వ్యతిరేకంగా, ఒక మంత్రి విధానాలు నిర్ణయాలు వాళ్ళకి నచ్చడం లేదు, ఆ విషయంలో మనం ఏదో ఒకటి తేల్చుకోవాలి హైకమాండ్ దగ్గర అనుకున్నారని అన్నారు. అది వాస్తవమే. అయితే ఈ రకమైన వేరుకుంపటి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అట్లా దుకాణం పెట్టారు అనేది ఒక చర్చ జరుగుతుంటే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఇంకొక కామెంట్ చేశాడు ఇవాళ. ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఇట్లా ఎవరికి వాళ్ళు ఏదో పెట్టుకుంటున్నారు, ఆ హోటల్ కాదు మొన్న ఇంకో 10 మంది ఏదో ఫామ్ హౌస్లో కలుసుకొని మాట్లాడుకున్నారంట అని ఈయన ఇంకో బాంబు. ఇవన్నీ నిజాలా, సంజయ్ గారికి ఎలా తెలిసింది? ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, బండి సంజయ్ గారు ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కొట్టుకుని ఏమైనా చేసుకుంటారా, లేదా మీరు మిగతా రాష్ట్రాల్లో చేసినట్టు మీరు ఏమైనా చేస్తారా, లేదా మీరు బీఆర్ఎస్ కలిసి ఏమైనా చేయబోతున్నారా తెలీదు. ఒక మాటకి ఎన్ని అర్థాలైనా వస్తాయి. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అంటే ఏం జరగవచ్చు? సో ఇలాంటి కీలకమైన అంశాల మీద చర్చను చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.